టెక్నాలజీది అడ్వాంటేజెస్ ఏంటి? సో నార్మల్గా చెస్ట్ బోన్ అనేది కట్ చేస్తాం, చెస్ట్ బోన్ కట్ చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది చేస్తాం. సో ఆపరేషన్ తర్వాత ఈ బోన్ అనేది మేము వైర్స్ వేసి క్లోజ్ చేస్తాం. సో రికవరీ టైం అనేది ప్రొలాంగ్డ్ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళకి 3 to 5 months రికవరీ టైం కావాలి. ఈ టైంలో పేషెంట్ అనేది హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేయకూడదు, డ్రైవింగ్ అనేది పాసిబిలిటీ ఉండదు. అది కాకుండా వేరియస్ ఏజెస్ అంటే లంగ్ ఫంక్షన్ కాంప్రమైజ్డ్ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్లో కూడా ఈ సర్జరీ అనేది ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో మినిమల్ ఇన్వేజివ్ది ఫస్ట్ అడ్వాంటేజ్ ఏమంటే మేము ఏం బోన్ అనేది కట్టే చేయము. సో యాజ్ మీకు చెప్పినట్టు ఐదర్ రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ ఒక చిన్న 2-inch ఇన్సిషన్ విదౌట్ కట్టింగ్ ఎనీ బోన్ ఈ ప్రొసీజర్ చేస్తాం. సో రికవరీ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. యూజువలీ ఈ ప్రొసీజర్లో ఆపరేట్ చేయబడిన పేషెంట్స్ మేము 3 to 4 days ఆపరేషన్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. 15 days తర్వాత పేషెంట్ విల్ కమ్ బ్యాక్ టు హిజ్ నార్మల్ యాక్టివిటీస్. అంటే రొటీన్ ఆపరేషన్ కన్నా ముందు ఏమేమి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో ఆ పేషెంట్స్ ఇవన్నీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ అని చేయొచ్చు, వెయిట్ లిఫ్టింగ్ అని చేయొచ్చు. అండ్ బేసికలీ చెప్పాలంటే తన ఓన్ జాబ్ అంటే ఏం జాబ్ చేస్తున్నారో హీ కెన్ జాయిన్ బ్యాక్ టు ద జాబ్.